వదలటం లేదు. ఎంజీఎం హాస్పిటల్లో కరోనాతో 6 చిన్నారులు అవస్థలు పడుతున్నారు. అక్కడ చిన్నారులకు కరోనా పెరుగుతూనే ఉంది. ఉదయం 3కి కోవిడ్ పాజిటివ్ రాగా సాయంత్రానికి 6కి చేరింది. పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. చిన్నారులకు వైద్యులు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు కరోనా సోకటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు పెరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎంజీఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 year, 4 years, ఒకరు 8 years. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, హెచ్ఎఫ్ఎన్సి, తర్వాత ఇతర ఆక్సిజన్ మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఒకటి అడల్ట్ పేషెంట్, మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం, ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. ఎంజీఎంలో మరో